ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం గన్నవరంలో కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 20 ఎకరాల ప్రాంగణంలో 3 అత్యంత భారీ జర్నీ హ్యాంగర్ టెంట్లను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఇవాళ సరిగ్గా ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించనున్నారు. చంద్రబాబు తర్వాత 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అభిమానులు, కార్యకర్తలు, ప్రత్యేక ఆహ్వానితులతో పాటు వీఐపీలు, వీవీఐపీలు హాజరు కానున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాసులు జారీ అయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అంతా కలిసి 1,00,000 మంది వరకు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. అందరికీ చంద్రబాబు మంత్రుల ప్రమాణ స్వీకారం కనిపించేలా ప్రాంగణంలో అలాగే NH65 వెంబడి భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార వేదికపై 60 మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాట్లు జరిగాయి. దానికి కుడివైపున మ్యూజిక్ బ్యాండ్కు ఒక వేదిక, ఎడమ వైపున సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదిక ఏర్పాటయ్యాయి. ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేదిక వెనుక భాగంలో గ్రీన్ రూమ్స్ ఏర్పాటు చేశారు. వాటిని ఎవరెవరి కోసం ఏర్పాటు చేశారో వారంతా కేసరపల్లి, వెంకట నరసింహాపురం రోడ్డు మీదుగా వేదిక వెనుక ప్రాంతం నుండి ఇక్కడికి చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈ గ్రీన్ రూమ్ కు చేరుకోనున్నారు. ప్రధాని గ్రీన్ రూమ్ కు వెనుక భాగంలో PMO సిబ్బంది కోసం మరో రూమ్ ఏర్పాటైంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ కోసం ఒక గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్ రూమ్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి గ్రీన్ రూమ్ పక్కనే వీవీఐపీల కోసం ఇంకొక గ్రీన్ రూమ్ ఏర్పాటైంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చే ప్రత్యేక అతిథులు, పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తరలి రాబోతున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లలో వచ్చే వారి కోసం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 12 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. జ్యువెల్ కౌంటీ సమీపంలో అలైట్ విస్తాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులకు పార్కింగ్ ప్లేస్ కేటాయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. అనేక మంది ప్రముఖులు నిన్ననే విజయవాడకు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాత్రి 10 గంటల సమయంలో గన్నవరానికి చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలో లోకేష్, పురంధరేశ్వరి, సీఎం రమేష్ స్వాగతం పలికారు. అనంతరం జేపీ నడ్డా, అమిత్ షా చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. వారికి చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. అమిత్ షా, నడ్డా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఇద్దరిని శాలువాతో సత్కరించారు. తొలిసారిగా చంద్రబాబు నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కూడా చంద్రబాబు సన్మానించారు. అనంతరం చంద్రబాబు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత అంతా విజయవాడలో నోవాటెల్లో రాత్రి బస చేశారు. ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు విజయవాడకు వచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఢిల్లీ నుండి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో భారీ సంఖ్యలో పారిశ్రామికవేత్తలు కూడా ఆహ్వానం పలికారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ CJI జస్టిస్ NV రమణ కూడా హాజరు కానున్నారు. బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సీఎంలు నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే, మోహన్ యాదవ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు NDA నేతలు, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకుంది. వైసీపీ అధినేత జగన్ ను ఆహ్వానించినా ఆయన స్పందించలేదు. జగన్ ను స్వయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించినప్పటికీ ఆయన ఫోన్లోకి అందుబాటులోకి రాలేదని టీడీపీ వర్గాలు తెలిపాయి.